జై శ్రీరామ్. మనం చాలా రకాల దేవతా వృక్షాలని పేర్లు వింటూ ఉంటాం. రావి, మామిడి, మర్రి, జువ్వి, మేడి, వేప ఇత్యాది మొక్కలు. అయితే కొన్ని ఇళ్లల్లో వేసుకోవడానికి అవకాశం ఉండదు. పెద్దవాళ్ళు కూడా కొన్ని ఇంట్లో వద్దని చెప్తుంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా వాటి వల్ల మెడిసినల్ యూజెస్ అయితే ఉన్నాయి. అంచేత దూరంగా ఉన్నా సరే వాటిని మన అవసరార్థం కోసుకు తెచ్చుకోవాలి. ఉదాహరణకి రావి చాలా ఉపయోగాలు ఉన్నాయి. రావి మెయిన్ ఏంటంటే వాటి యొక్క కషాయం వెయిట్ లాస్ అవుతుంది. అలాగే రావి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకి సంతానోత్పత్తికి కూడా రావి మెడిసినల్ యూజ్ చేస్తారు ఆయుర్వేదంలో. మనకి సంతానం కావాలన్నా కూడా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయమని చెప్పారు పెద్దవాళ్ళు. మరి మన ఇళ్ళల్లో రావిని వేసుకోవడం కష్టం అవుతుంది. పెద్ద వృక్షం అది. దానివల్ల కుండీల్లో పెంచుకోవడానికి చేయగలిగితే చేయొచ్చు. లేదంటే ఎక్కడైనా రావి చెట్టు ఉంటే మనం ఆనమాలుగా పెట్టుకొని దాని ఉపయోగాలని మనం తీసుకోవచ్చు. ఇంకా రెండోది, మర్రి కూడా మీకు బాగా పనిచేస్తుంది. మర్రి చిగుళ్ళ రసం, మర్రి పళ్ళ రసం కూడా ఈ గర్భాశయంలో ఉన్న దోషాలను పోగొడుతుంది ఆడవాళ్ళకి. దీన్ని సరైన మోతాదులో సరైన క్రమంలో వాడాలి. దీనికోసం మీరు ఆయుర్వేద నిపుణులను సంప్రదిస్తే బాగా తెలుస్తుంది. పుంసవనం అనే కర్మ పుంసవనం అంటారు. ఈ పుంసవనం అనే కర్మ మర్రి చిగుళ్ళు 3వ నెలలో పిండోత్పత్తి అవుతుంటే ఆ టైంలో ఈ మర్రి కాయల రసాన్ని దంచి గర్భవతి ఎవరైతే ఉన్నారో వారి యొక్క కుడిముక్కులో కనుక పోసినట్లయితే ఆ పిండం పురుష సంతతి కింద వస్తుంది అని చెప్పేసి వైదిక కర్మ ఒకటి ఉంది. ఇలా చెప్తూ పోతే చాలా ఉపయోగాలు మనకి దేవతా వృక్షాల్లో ఉన్నాయి. అలాగే మర్రిపాలు కాళ్ళ పగుళ్ళకి వాడతారు. ఎక్కువ మంది కాళ్ళ పగుళ్ళతో బాధపడుతుంటారు. అవి పోవడం కోసం మర్రిపాలు బాగా వాడతారు. ఇక ఇప్పుడు చెప్పబోయే మొక్క మనం మామిడి. వీటిని ఖచ్చితంగా మన ఇళ్ళల్లో పెంచుకోవాలి. మనం కాయల కోసం కాకపోయినా కనీసం ఇప్పుడు మేము కుండీల్లోనే వేసాం. మనకి ఇంట్లో మామిడి ఉంటే చాలండి, నెగిటివ్ ఎనర్జీని చక్కగా తీసేస్తుంది ఇది. మీరు గుమ్మాలకు కట్టడానికి కూడా కారణం అదే. మామిడి కొమ్మలు ఇంట్లో ఉంచుకోవచ్చు కదా, కానీ గుమ్మానికి ఎందుకు కడుతున్నాం అంటే అసలు మనం బయట తిరిగి వచ్చి ఆ కాళ్ళతో లోపలికి వచ్చినప్పటికీ కూడా అక్కడే గుమ్మం దగ్గర నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి దీనికి ఉంటుంది. అంచేత కుండీలలోనైనా సరే మామిడిని పెంచడానికి ప్రయత్నించండి. పళ్ళు కాయలోనే మనం బయట కావాలంటే కొనుక్కు తెచ్చుకోవచ్చు, కానీ ఇది శుభం మాట ఇంట్లో.